నేను మీ పద్మాని. ఇవాళ నేను సాయంత్రం స్నాక్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకునే విధానం నేను మీకు చూపించబోతున్నాను అనమాట. హోమ్ మేడ్ ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు నేను మీకు పరిచయం చేస్తాను. ఆలుగడ్డల్ని నీట్గా తొక్క తీసేసుకొని నీట్గా కడిగేసుకొని కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఆలుగడ్డల్ని ఈ విధంగా వాటర్తోని నీట్గా కడిగేసుకోవాలి. ఎందుకంటే ఇందులో మట్టి ఏమి లేకుండా నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కడుగుకున్న ఆలుగడ్డల్ని ఇలా తొక్క తీసేసుకోవాలి నీట్గా. సాయంత్రం పూట పిల్లలు ఏమన్నా కావాలి అని అమ్మని అడిగినప్పుడు బయట నుంచి తెప్పియకుండా నీట్గా ఇలాగా ఇంట్లో నుంచి హోమ్ మేడ్ చేసుకొని పిల్లలకి చాలా హెల్దీ స్నాక్స్ ఇంట్లోనే వేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా పొట్టు తీసి పెట్టుకున్న ఆలుగడ్డల్ని ముందు వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకోవాలి నీట్గా. కడిగేసుకున్నానండి. కడిగేసుకున్న తర్వాత వీటిని మనము కట్ చేసుకుంటూ పక్కన పెట్టొద్దు, ఎందుకంటే ఇవి కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట. సో కట్ చేసుకుంటూనే మనము వాటర్లోనే వేస్తూ ఉండాలి. ఇట్లా ఈ విధంగా కట్ చేసుకుంటూ ఉండాలి. ఇట్లా నీట్గా ఎక్కువ లావు కట్ చేయొద్దు, ఎక్కువ సన్నంగా కట్ చేయొద్దండి. మీడియంగా కట్ చేసుకోవాలి. ఎక్కువ సన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి త్వరగా మాడిపోతాయి. ఎక్కువ లావు కట్ చేసుకున్నాం అనుకోండి పైన ఉడుకుతుంది, లోపల పచ్చిగా అలానే ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మనము కట్ చేసుకోవాలి. అన్నీ ఇలా కట్ చేసుకోవాలి. వాటర్లోనే వేసుకుంటే ఏమవుతుందంటే కలర్ రాదన్నమాట, అవి లేదంటే కలర్ వచ్చేస్తాయి. ఈ విధంగా ఆలుగడ్డలు మొత్తం కట్ చేసుకోవడం అయిపోయింది. కట్ చేసుకున్న ఈ ముక్కలని నీట్గా ఇట్లా వాష్ చేసుకోవాలన్నమాట. నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత వీటిని వడకట్టుకోవాలి. వాటర్ ఉండొద్దు ఇందులో. ఈ విధంగా కడుక్కున్న వాటిని వడకట్టేసుకోవాలి. వాటర్ అన్నీ ఇలా తీసేస్తూ ఉంటుంది ఇది. ఈ విధంగా నీట్గా ఉన్న ఒక క్లాత్లో వేసుకొని వాటర్ లేకుండా వీటిని డ్రైగా ఉంచేసుకొని ఇట్లా తుడిచేసుకోవాలి. ఈ వేడవుతున్న ఆయిల్లో ఇవి నీట్గా డ్రై చేసుకున్నాం కదా, వీటిని ఇందులో వేసుకోవాలి. ఇవి ఈ విధంగా ఆయిల్లో ఫ్రై అవుతూ ఉంటాయి. అయితే కంప్లీట్గా ఫ్రై చేసుకోవద్దు. ఎందుకు అని అంటే ఇవి 50% వరకు డ్రై అయిపోయిన తర్వాత వీటిని మనము తీసేసుకొని మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఎందుకనంటే ఒకటేసారి ఫ్రై చేస్తే టేస్ట్ రాదనమాట, మెత్తగా అయిపోతాయి. మనకి క్రిస్పీగా రావాలనుకోండి వీటిని ఫస్ట్ టైం 50% వరకు మనం ఇట్లా ఫ్రై చేసుకొని వీటిని తీసేసుకోవాలి. తర్వాత ఈ విధంగా 50% వరకు ఫ్రై అయినటువంటి ఈ ముక్కలని పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ టైము ఫ్రెంచ్ ఫ్రైస్ని ఈ విధంగా వేయించి పక్కన పెట్టేసుకున్నాను. చెప్పాను కదా 50% వరకే మనము దీన్ని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి.
ఎందుకంటే మొత్తం చేసుకున్నాం అనుకోండి ఫ్రెంచ్ ఫ్రైస్ క్రిస్పీగా రావు, మెత్తగా ఉంటాయి. సో అది బాగుండదు అనమాట. క్రిస్పీగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెంచ్ ఫ్రైస్. ఇది 50%. అయితే నేను 50% చేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఇదిగో చూడండి ఈ విధంగా చేస్తున్నా. ఇట్లా టేస్ట్గా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. ఇట్లా క్రిస్పీగా ఉంటుంది. ఈ విధంగా డీప్ ఫ్రై అయ్యాయి కదండి, గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఈ విధంగా మనము షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇట్లా 50% వన్ టైం, 50% సెకండ్ టైం మనం డీప్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఇవిలాగా సౌండ్ గలగలగల వస్తుంది అనమాట. చాలా క్రిస్పీగా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తినేటప్పుడు పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. సో ఈ విధంగా డీప్ ఫ్రై అయ్యాయి కదండి, ఇందులోకి కావలసిన పదార్థాలు చూడండి. ఏది దీనికి క్వాంటిటీ లేదు. ఇందులోకి మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్, టేస్ట్కి సరిపడా కారం, తర్వాత ఇందులోకి ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ మసాలా అన్నమాట. ఇది టేస్ట్ని ఇంకో లెవెల్ చేసేస్తుంది. ఎందుకంటే ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ మసాలా కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. సో నేను ఇప్పుడు ముందుగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అవి వేడిగా ఉన్నప్పుడే మనం సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత తగినంత కారం, నెక్స్ట్ తగినంత మసాలా. ఈ విధంగా అన్నీ ఇందులో వేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి సౌండ్ ఎలా వస్తుందో, చాలా క్రిస్పీగా ఇట్లా వస్తుంది సౌండ్. ఇట్లా మిక్స్ చేసుకోవచ్చు. అంతే అండి, ఈజీ అండ్ టేస్టీ క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్. అవి కూడా హోమ్ మేడ్ అయితే ఇంకా చాలా హెల్దీ అన్నమాట. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. హోమ్ మేడ్ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. ఈ విధంగా తయారైన ఫ్రెంచ్ ఫ్రైస్ని పిల్లలకి ప్లేట్లో సర్వ్ చేసి పిల్లలకి ఇచ్చేస్తే చాలా హ్యాపీగా తింటారు. ఇంతేనండి, మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.